నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కుటుంబ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులకు ఇది పెద్ద దెబ్బగా మారింది. ఓవైపు ముద్రగడ కూతురు, మరోవైపు అంబటి రాంబాబు అల్లుడు. ఇద్దరు రోడ్డు మీదికి వచ్చేశారు. వాళ్లకు ఓటు వేయొద్దంటూ ప్రచారాలు మొదలుపెట్టారు. ఆ బైట్స్ ఇదివరకే చూసాం, కానీ మరోసారి గనక అవి గమనిస్తే మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను. ఇది ముద్రగడ పద్మనాభం కూతురు రియాక్షన్. ఆల్రెడీ మనం నిన్న కూడా ఈ రియాక్షన్ చూసాం. అయితే అంబటి రాంబాబు అల్లుడు కూడా అది మళ్ళొకసారి చూద్దాము ఏం మాట్లాడారంటే. నా పేరు డాక్టర్ గౌతమ్. నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు అల్లుండి. అది నా దురదృష్టం. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ 100% అందరికీ అన్నీ ఉండక్కర్లేదు. 0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎంత లేకి పని అయినా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు. దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో ఇది అంబటి రాంబాబు అల్లుడి యాక్షన్. అయితే వీరిద్దరూ మాట్లాడడానికి వెనక వేరే రాజకీయ కుట్ర ఉంది అనేది వాళ్ళ తండ్రి కానీ వీళ్ళ మామ కానీ చెప్పే విషయాలు. అందుకే వీటి మీద ఆ నాయకుల రియాక్షన్ డిఫరెంట్గా ఉంది. ముద్రగడ పద్మనాభమేమో కూతుర్ని ఆమె అత్తింటి వాళ్ళు రోడ్డు మీదకి లాగారని చెప్పుకొచ్చారు. కూతురు ఇప్పుడు తన ఆస్తి కాదని సమర్థించుకున్నారు. ఇక అంబటి రాంబాబు అయితే ఇదంతా రాజకీయమని, తన కూతుర్ని అల్లుడు సరిగ్గా చూసుకోవడం లేదని, ఆయన కనీసం అల్లుడు తన పిల్లల్నే సరిగ్గా చూసుకోలేడని వాళ్ళంతా తన దగ్గరికే వచ్చి ఉంటున్నారని మాట్లాడాడు. ఇదంతా రాజకీయ కుట్ర అంటూ రిటార్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ బైట్స్ కూడా ఒక్కసారి చూద్దాం. అమ్మాయి వెనకాల ఉన్న పెద్దలందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అమ్మాయిని ఎలాగ రోడ్డు మీద లాగించారు కాబట్టి, రోడ్డు మీద పంపారు కాబట్టి టీవీ డిబేట్లోను స్టూడియోలు పంపించి ఇంటర్వ్యూలు ఇప్పించడం, అలాగే మీ అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురం అంతా డోర్ టు డోర్ చెప్పండి. ఏమీ భయపడను. మొదగా పద్మనాభం కూతురు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాలా? మామగారి పేరు, వారి భర్త పేరు చెప్పి పరిచయం చేయాలి తప్ప మొదగా పద్మనాభం కూతురు ఎందుకు చెప్పాలా? ఇప్పుడు మొదగా పద్మనాభం కూతురు కాదే, మొదగా పద్మనాభం ఇంటి పేరు లేదే అమ్మాయికి. సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ గారు? మా పేరు మీ డయాస్లో ఉపయోగిస్తావా? ఇది పద్ధత? ఇది అంటే తన కూతురు అలా మాట్లాడడం వెనక ఆమె అత్తింటి వారు జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారని ఆయన ఆరోపిస్తున్నారు. అంతేకాదు తన కూతురు ఇష్టం ఉండి చేసినట్టుగా అనిపించడం లేదు కాబట్టి, అయినా కూడా కూతురికి పెళ్లి చేసి పంపించాం కాబట్టి ఆమె ఇంటి పేరు మారిపోయింది, తనకి కూతురికి సంబంధం లేదన్నట్టుగా ఆయన రియాక్షన్ ఇచ్చారు. ఆ తరువాత అంబటి రాంబాబు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. నా రెండవ కుమార్తె అంబటి మనోజ్ఞ డాక్టర్. సుమారుగా 3-4 సంవత్సరాల నుంచి నా కూతురు, నా మనువడు నా పర్యవేక్షణలోనే ఉన్నారు. నేనే వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నాను. నా రెండవ అల్లుడు గుండబోలు గౌతమ్ ఏ విధమైనటువంటి సహాయం చేయకోకుండా వదిలేశాడు. ఇద్దరికి డిస్ప్యూట్ ఉంది. నా అల్లుడు పలు సందర్భాల్లో నా కూతురు కబురు చేశాడు, నేను పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాను, చంద్రబాబు గారిని కలుస్తాను అని బెదిరించి డైవర్స్ కావాలనేది ఆయన కోరుకున్నాడు. ఏదైనా దుర్మార్గుడైతే నా అల్లుడై ఉండాలి, నా కూతుర్ని వదిలేసిన అల్లుడై ఉండాలి, తన కూతుర్ని కూడా వదిలేసిన అల్లుడై ఉండాలి, తన కొడుకును కూడా వదిలేసిన అల్లుడై ఉండాలి. వాళ్ళందరినీ సంరక్షిస్తున్న నేను దుర్మార్గుని ఎలా అవుతానో ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. నా అల్లుడి మాటల వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇది అంబటి రాంబాబు రియాక్షన్. తన కూతుర్ని వదిలేసిన అల్లుడు చెప్పింది ఎలా నిజమవుతుందంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక వీళ్ళిద్దరూ ఆరోపించేది జనసేన మీదే. కూటమిని ఎదుర్కోవడానికి జగన్ వేసే ఎత్తులకు జనసేన పై ఎత్తులా ఇవి, లేక పిల్లల ఆరోపణలు నిజమా?
తల్లిదండ్రులు, మామల సమర్థింపులు నిజమా? వారి వెనుకున్నది ఎవరైనా? ఇది ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అనేది తెలియాలంటే మాత్రం 13వ తారీఖు వరకు ఆగాల్సిందే. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.